ప్రపంచ మాదిగల దినోత్సవం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇది 8వ ఏట నడుస్తున్నది. కరీంనగర్ మాదిగలందరూ ఏకం చేయడం కోసం మరి ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ సమావేశానికి మరి మాదిగలంతా ఐక్యంగా ఉంటారని చాటి చెప్పడం కోసమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మాదిగలకు అనేక రకమైన హక్కులు కోల్పోతున్నారు. ఆ హక్కులను పరిరక్షించడం కోసమే ఈ యొక్క ప్రపంచ వార్షికోత్సవం దినాన్ని మరి పురస్కరించుకొని మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల చిన్న చూపు చూసుకుంటూ ఇంకా అంటరానితనాన్ని ప్రోత్సహించుకుంటూ మరి మాదిగలకు ఎన్నో రకాల అన్యాయం చేస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంటరానితనం మీద ఒక ప్రత్యేకమైన కమిటీలు వేసి మరి మమ్మలను కూడా మనుషులుగా మరి చూడాలి. ఈ సమాజంలో ఎన్నో సంఘ సేవలు చేసి ఈ ప్రపంచానికి మరి మేము మార్గదర్శకులం. మరి మేము సాంకేతిక పరంగా కానీ మరి ఆలోచన పరంగా కానీ మరి పరిపాలన పరంగా కానీ మేమే మొదటి వారసులం. భారతదేశాన్ని మొట్టమొదటి పరిపాలించిన ఈ మాదిగలు ఇవాళ మాదిగలను చిన్న చూస్తున్న ఈ రాజకీయ నాయకులకు మరి గుణపడ రావాలంటే మాదిగలంతా ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ ఏకం కావడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమావేశాలు మరెన్నో జరుపుకోవాలి. మరి దీనికి సహకరించిన మా పెద్దలు రామసాన్న గారు, మరి రాజశరణ గారు, మరి ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు పేరు చెప్పాలంటే కానీ అందరి సహకారంతో ఇక్కడ మాదిగలను ఐక్యం చేయడం కోసం మరి మా దండు అంజన్న గారు, నేను ఇక్కడ మొదటి నుండి పోరాటం చేస్తున్నాం. కాబట్టి అందరికీ నా ఉద్దేశం ఒకటే, మాదిగలను ఐక్యం చేద్దాం. మాదిగలకు కేటాయించిన ఫండ్స్ను మరి పథకాలను అందరికీ అందుబాటులో వచ్చేటట్టు చేసుకోదాం. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను మరి కాపాడుకుంటూ అది అమలయ్యే విధంగా మరి మనందరం ఐక్యంగా ఉండాలి. మనందరికీ ఒకటి అంటరానితనం అనేది ఒక ముద్ర పడ్డది. ఆ అంటరానితనం నిర్మూలించాలంటే మనమందరం ఐక్యంగా ఉండి ఇది మేము కూడా మనుషులమే, మాకు కూడా మానవత్వం ఉన్నది, మమ్మలను గౌరవించాలి. మరి మమ్మల్ని గౌరవిస్తేనే మరి మీకు మీ ప్రగతికి ఉంటుంది. లేకుంటే మీరు ఒక రకంగా వినాశనం అయిపోతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి వ్యవసాయంలో మా భాగస్వామ్యం ఉన్నది. పంటలు వండాలన్నా మా భాగస్వామ్యం ఉన్నది. ఇవాళ నువ్వు నడవాలంటే మా భాగస్వామ్యం ఉన్నది. నీ ఆరోగ్యానికి కూడా మేము చెప్పులు చేస్తున్నాము, వ్యవసాయానికి పనిముట్లు ఇచ్చినాము, ఎన్నో రకాల అన్ని మేమే చేసినాం. కానీ చివరికి మమ్మల్ని అంటరాని వాళ్ళు ముద్రేసి మరి ఇతర కులాలు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నాయి. కాబట్టి దయచేసి మనుషులంతా సమానమే అనేది ఒక ఆలోచనతోటి మమ్మల్ని గౌరవించాలని కోరుకుంటూ మరి ప్రపంచ మాదిగల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అందరూ ప్రతి ఏటా 29/12/2025 నాడు ఇప్పుడు జరుగుతుంది. ప్రతి 29 తారీఖు నాడు ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతుంది. మాయా వార్డుల్లో కూడా ఈ నెలంతా జరుపుకోవచ్చు, వచ్చే నెలలో జరుపుకోవచ్చు. ఈరోజు ప్రపంచ మాదిగ దినోత్సవం ప్రపంచ మాదిగ దినోత్సవం డిసెంబర్ 29న జరుపుకోవడానికి కారణం ఏంటంటే మాదిగలను చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ప్రపంచ మాదిగోళ్ళు ఏకమై మాదిగోళ్ళకు సపోర్టుగా ఈరోజు బీసీ సంఘాల వాళ్ళు కూడా మాదిగలకు సపోర్ట్గా వస్తారు. అగ్రకులాల వాళ్ళు మమ్మల్ని దగ్గర తీస్తున్నారు. ఈరోజు బీసీలు దగ్గరికి తీస్తున్నారు. కాబట్టి బీసీలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలదే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి మాదిగలంతా ఐక్యతగా ఉండి రాజ్యాధికారం కోసం అడుగులేయాలని చెప్పేసి ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా బాబు జగ్జీనో కమ్యూనిటీ హాల్ దగ్గర జరుపుకుంటున్నాము. అందరూ దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఐక్యంగా అయితే మనకు రాజ్యాధికారం వస్తాయి. కాబట్టి రాజ్యాధికారానికి అడుగులేయవలసిందిగా కోరుతున్నాను. మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించడం కొరకు మరో అంబేద్కర్ గా అవతరించి 30 ఏళ్ళ పోరాటం చేసి ఎస్సీలను వర్గీకరణ చేసి మాదిగ జాతికి న్యాయం చేసిండు. కాబట్టి అందరూ ఈరోజు మాదిగలంతా ఐక్యంగా ఉండి మందకృష్ణ మాదిగ గారి పిలుపు, బీసీల పిలుపులు అందుకొని మనం ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నా పేరు దండు అంజయ్య, మాదిగ, కరీంనగర్ జిల్లా మాదిగ సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షులు, ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి. కరీంనగర్ ప్రజలందరికీ ప్రపంచ మాదిగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను బీసీ లీడర్ ఉరుమల్ల విశ్వం. మిత్రులారా, ఈరోజు మన కరీంనగర్ మాదిగ సంఘం ఆధ్వర్యంలో గొర్రె రాజన్న, అదేవిధంగా దండంజన్న పిలుపు మేరకు మేము ఇవాళ బీసీ సంఘాలు హాజరు కావడం జరిగింది. నాతో పాటు మైనారిటీలు కూడా రావడం జరిగింది. మేము వీరబ్రహ్మేంద్ర స్వామి వారసుని. మా వీరబ్రహ్మేంద్ర స్వామి మా విశ్వబ్రాహ్మణులకు చెప్పింది ఏంటంటే,
ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ కులాలన్నీ కూడా సోదరభావంతో మెలగాలి అని ఆయన చెప్పడమే కాదు, ఆయన చరిత్రలో ఒక దూదేకుల కులస్తుడైనటువంటి సిద్ధప్పను, అదేవిధంగా ఎస్సీ మాదిగ కులస్తుడైనటువంటి కక్కప్పను ఆయన అత్యంత ఆత్మీయులుగా చేసుకొని జీవనాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పూర్వమే, పూలే గారి కంటే పూర్వమే మా యొక్క విశ్వబ్రాహ్మణ 5 వృత్తులను చైతన్యం చేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మాటల స్ఫూర్తిగా ఇవాళ ఎస్సీలో ఉన్న మాదిగ బిడ్డలను, ఇతర కులాలను, బీసీలను, మైనార్టీలను కలుపుకొని మేము ముందుకెళ్తా ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా మాదిగల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి మాదిగ కులస్తులకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. నా పేరు మొహమ్మద్ షుక్రుద్దీన్. నేను దూదేకుల నూరు భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడను, మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్, కరీంనగర్ జిల్లా. మాదిగలు లేని గ్రామం ఉండదు. ఈ ప్రపంచ వ్యాప్తంగా మాదిగలు లేనిదే తెల్లారదు. వాస్తవంగా చెప్పాలంటే చచ్చిన సందర్భంలో మనం దహన సంస్కారాలు చేసేటువంటి క్రమం లోపల మాదిగల పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర. మరి చనిపోయిన శవాన్ని ఒక మాదిగలే కాదు, ఇతర కులస్తులకు కూడా సేవ చేసే భాగ్యం. మరి వ్యవసాయ వృత్తులైతేమి, మరి వాళ్ళకు ఒక మోచి వృత్తి ఉన్నది. అట్లాంటి దానికి కూడా మనకు పాదరక్షలు అందించేటువంటి, మనం వేసుకున్న పాదరక్షలు కూడా వాళ్ళు చేతులతో ముట్టి, మరి మన పాదరక్షలు మన జీవన విధానాన్ని కాపాడేటువంటి మాదిగ బిడ్డల సంస్కృతి ఉన్నది. మరి ఈ రోజు నా మెసేజ్ ఏంటంటే, చిన్నప్పుడు నేను చదువుకునేవాడిని. చిన్న చిన్న పుస్తకాలలో ఏముండేదంటే, అంటరానితనం అమానుషం అని బ్యాక్ సైడ్ లో రాసేది ఉంది బుక్.